మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ మీరు ఇంటికి చేరే వరకు మీ నెక్, బ్యాక్, నీ అండ్ యాంకిల్ ఎంత స్ట్రెయిన్ అవుతదో, ఎంత పర్సెంట్ స్ట్రెయిన్ అవుతదో ఇప్పుడు మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చూద్దాం. మనతో డాక్టర్ హరికృష్ణ గారు ఉన్నారు. వారు క్లియర్‌గా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. సార్ ఒక్కసారి. స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్. ఒక డేలో మనం ఏం వచ్చినా లేకపోయినా స్ట్రెస్ మాత్రం వస్తుంది. ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల. సో, ఒక డేలో మనం లేచి మన ఆఫీస్‌కి బయలుదేరేటప్పుడు అంటే హ్మ్. సింపుల్ బైక్ గావచ్చు, కార్ గావచ్చు. మన డే టు డే హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే. చిన్న ఒక 5 కిలోమీటర్స్ ఎళ్ళాలన్నా గూడా 1 అవర్ పడతది. ట్రావెలింగ్‌లో మనకి బైక్‌లో అయితేనేమో క్లచ్ మార్చి ఫుట్ మీద ప్రెషర్ హ్మ్. పడ్డము. హ్మ్. హ్మ్. అలాగే ట్రాఫిక్‌లో ఆపి, ఆపి, ఆపి నీ మీద ప్రెషర్ పడ్డం. అండ్ అంతసేపు మనం కూర్చొని ట్రావెల్ చేయడం వల్ల బైక్ గావచ్చు, కార్ గావచ్చు, హ్మ్. బ్యాక్ మీద స్ట్రెస్. అండ్ అలాగే డ్రైవింగ్ చేస్తూ నెక్ మీద బైక్ అయితే పర్టిక్యులర్‌గా హెల్మెట్ గూడా పెట్టుకొని హ్మ్. హ్మ్. తిరగాలి మనం కంపల్సరీ. సో, మన సేఫ్టీ కోసమే. వీటి వల్ల మనకి నెక్ నుంచి ఫుట్ వరకు అన్నిటి మీద స్ట్రెస్ పడుతుంది. మన డే మొదలైనప్పుడే మన స్ట్రెస్ గూడా మొదలవుతుంది. అవును. సో, మీరు ఫైనల్‌గా ఆఫీస్‌కి చేరాక హ్మ్. ఒకవేళ ఐటీ పీపుల్ అయినా, వేరే జాబ్ అయినా డెస్క్ జాబ్ ఉన్నవాళ్ళు పర్టిక్యులర్‌గా హ్మ్. ఒక డే అంతా మీరు ఎక్కువ సేపు కూర్చొనే ఉంటారు. సో, ఒక డేలో మీ హ్మ్. బాడీ అంటే నెక్ నుంచి బ్యాక్, నీ, యాంకిల్ ఎంత స్ట్రెస్ తీసుకుంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే సార్. సో, నా లెఫ్ట్ సైడ్‌కి మీ సర్కిల్ చూస్తే హ్మ్. మనం డే మొదలయ్యాక మనం ట్రాఫిక్‌లో మన జర్నీ మొదలైనప్పటి నుంచి మన స్ట్రెస్ మొదలవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ద టైమ్ లైక్ రీచ్ అయ్యేసరికి హ్మ్. ఒక అట్‌లీస్ట్ 20-30% స్ట్రెస్ మనకి నీ మీద, యాంకిల్ మీద, హ్మ్. బ్యాక్ మీద, నెక్ మీద పడుతుంది. ఆఫీస్‌కి రీచ్ అయ్యేసరికి. రీచ్ అయ్యేసరికి. ఓకే. రీచ్ అయ్యాక డెస్క్ జాబ్ అయితే ఎక్కువ సేపు కూర్చుంటాము. హ్మ్. ఒకవేళ సూపర్వైజింగ్ ఆర్ కన్‌స్ట్రక్షన్ టైప్ ఆఫ్ వర్క్ అయితేనేమో ఎక్కువ సేపు నిల్చుంటాం. హ్మ్. ఇక మాలాంటి సర్జన్స్ వాళ్ళైతే సర్జికల్ బ్రాంచెస్ వాళ్ళు కంపల్సరీ నిల్చొనే ఉండాలి నిల్చొని ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్. హ్మ్. సో, వీటన్నిటి వల్ల చాలా స్ట్రెస్ నెక్ మీద, బ్యాక్ మీద పడుతుంది. ఇది ఒక 40% దాకా మీ డే ఫైనల్‌గా ఫినిష్ అయ్యేసరికి ఒక హ్మ్. 40% దాకా స్ట్రెస్ పడుతుంది. ఓహ్! యెస్. ఓకే. సో, ఫైనల్‌గా మీరు సరే అయిపోయింది మీ వర్క్ హ్మ్. అనుకున్నా గూడా హ్మ్. మళ్ళీ ఇంటికి చేరాలంటే మాత్రం ట్రాఫికే. మళ్ళీ ట్రాఫిక్. అవును. మళ్ళీ ట్రాఫికే. సో, హ్మ్. తిరిగి ఇంటికెళ్ళేసరికి మనం మళ్ళీ ఆ ట్రాఫిక్‌లో ఇంక మీ సాయంత్రాల ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు. అప్పటికే మనకి 70% స్ట్రెస్ 70% వచ్చేసింది. ఆల్రెడీ స్ట్రెస్ వచ్చేసింది. ఓకే. సో, ఫైనల్‌గా సాయంత్రాలు మన ట్రాఫిక్ ఎలా ఉంటదో అమ్మో! మనకు తెలిసిందే. హ్మ్. సో, ఫైనల్‌గా ఇంటికి చేరేసరికి ఆ మిగతా 30% యాడ్ అయిపోతుంది. సో, అబ్బా! ఫైనల్‌గా మీ 100% మీ స్ట్రెస్ సైకిల్ అంటాం హ్మ్. దీన్నిప్పుడు. హ్మ్. సో, ఒక డే మొదలై మళ్ళీ మీ డే ఎండ్ అయ్యేసరికి మీ నెక్ మీద, బ్యాక్ మీద, నీ మీద, యాంకిల్ మీద చాలా స్ట్రెస్ పడుతుంది. సో, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్మ్. ఈటి ఈ స్ట్రెస్ నుంచి మన జాయింట్స్‌ని కాపాడుకోవడానికి అనేది హ్మ్. మనం గుర్తించాల్సిన విషయం. దీనన్నిట్లో ఏదైనా చిన్న వెసులుబాటు ఉందా? స్ట్రెస్ పడకుండా ఉండడానికి? ట్రాఫిక్ విషయం మన కంట్రోల్‌లో లేనిది. సో, హ్మ్. జర్నీ అవైతే మనం ఏం చేయలేము. హ్మ్. ఇక అట్‌లీస్ట్ ఐటీ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. హ్మ్. మిగతా వాళ్ళకైతే అది గూడా ఉండదు గాబట్టి, హ్మ్. ఇక ట్రాఫిక్‌ని పక్కన పెట్టేద్దాం. ఆ స్ట్రెస్‌ని పక్కన పెట్టేద్దాం. హ్మ్. వర్కింగ్ అవర్స్. సో, మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ స్ట్రెస్ వర్కింగ్ అవర్స్‌లోనే వస్తుంది కాబట్టి, యాహ్! కూర్చునే పర్సన్ అయినా, నిల్చునే పర్సన్ అయినా హ్మ్. బేసిక్‌గా పొజిషన్ చేంజ్. అంటే ఓకే. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి హ్మ్. మినిమమ్ జస్ట్ మీరు కూర్చున్న కుర్చీ నుంచి లేచి, ఆ హ్మ్. కుర్చీ చుట్టూరా ఒక రౌండ్ ఏసినా చాలు. ఒక యాహ్! హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి మీ పొజిషన్‌ని చేంజ్ చేయండి. హ్మ్. ఒకే పొజిషన్‌లో కంటిన్యూయస్‌గా ఉండడం వల్ల మజిల్ ఫెటీగ్ ఉంటది. యాహ్! మనం చేతిలో ఒక 5 కేజీలు పట్టుకొని నిల్చున్నట్టు. ఎంతసేపని నిల్చోగలుగుతాం? సో, అలాగే మజిల్‌కి కూడా ఫెటీగ్ ఉంటది. హ్మ్. అంతసేపు కూర్చొని, కూర్చొని ఆ మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ అవుతాయి. సో, సింపుల్ మీ పొజిషన్ చేంజ్. అది చేంజ్ చేసుకుంటే బ్యాక్ మీద చాలా వరకు స్ట్రెస్ తగ్గుతది. ఓకే. ఇక నెక్. నెక్ ఐటీ ఇండివిడ్యువల్స్ గాని, లేకపోతే ఎక్కువగా టైపింగ్ వర్క్ గాని ఇలాంటివి ఉన్న వాళ్ళకి హ్మ్. మీ వర్కింగ్ స్పేస్‌ని కొంచెం హైట్‌లో పెట్టుకోండి. హ్మ్. సో, ఎంత ఎక్కువగా మనం బెండ్ అవుతామో అంత ఎక్కువగా మీ నెక్ మీద స్ట్రెస్ పడతది. సో, అన్ని యాక్టివిటీస్ ఈ లెవెల్‌లో ఉండేలాగా చూసుకోండి. హ్మ్. ఇక ఫోన్ మోడర్న్ డే వెపన్ లాగా ఉందదిప్పుడు. సో, మీ ఫోన్ యూసేజ్ గాని, బుక్ రీడింగ్ గాని అలవాటుంటే అన్నీ ఈ లెవెల్‌లో. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు పర్టిక్యులర్‌గా బస్సులలో, ట్రాన్స్‌పోర్ట్‌లలో మొత్తం మన ఫోన్‌కే అతుక్కుపోయి ఉంటాం మనం ఇలా. సో, హ్మ్. ఇలా ఉండి ఈ నెక్ అంతా మొత్తం స్ట్రెయిన్ అవుతది. సో, హ్మ్. మీరు చూసే ఆ మొబైల్‌ని చూడండి. ఎవరు ఆపడం అనేది ఇప్పుడైతే కుదిరే పనే కాదది. సో, అట్‌లీస్ట్ చూసేది ఈ టైప్‌లో చూడండి. సో హ్మ్. దట్ ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు నెక్ చాలా రిలాక్స్‌డ్ ఉంటది. హ్మ్. ఇలా ఉండడం వల్ల ఏందంటే మొత్తం నెక్ మీద స్ట్రెస్ పడుతుంది. సో, హ్మ్. ఈవెన్చువల్‌గా ఇవన్నీ పెయిన్స్ రావడము ఇవన్నీ అవుతాయి. సో, మీ బుక్ రీడింగ్ గాని, ఫోన్ చూడడం గాని అన్నీ ఈ రేంజ్‌లో పెట్టుకోండి. ఐ లెవెల్‌లో. ఐ లెవెల్‌లో. హ్మ్. తర్వాత మోకాలు. మోకాలనేవి మనకి చిన్నగా మీరున్న చోటనే ఒక 15 మినిట్స్‌కి ఒకసారి సింపుల్‌గా మోకాల్ని స్ట్రెయిట్ అనడం, బెండ్ చేసుకోవడం. ఓకే. ఇలాంటి ఒక చిన్న పని.
చాలా సింపుల్, ఈజీ, ఉన్న చోటనే చేసుకోవచ్చు. అవును. ఒకవేళ నిల్చొని ఉన్నా కూడా ఒక్కసారి మోకాలు అలా బెండ్ చేసుకొని స్ట్రైట్ చేయడం, ఒక కొంచెం రిలాక్సేషన్ అంతే మోకాలకి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటిది ఒక చేసుకోవడం. యాంకిల్ కూడా అంతే, సింపుల్ గా యాంకిల్ ని పైకి కిందికి అనుకోవడం. ఇలాంటి ఒక చిన్న చిన్న వాటి వల్ల దాని ఇంపాక్ట్ మాత్రం ఆన్ ఏ బ్రాడ్ లెవెల్ చాలా బెటర్ గా ఉంటుంది. సో సింపుల్ యాక్టివిటీస్, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవడము. జంక్ ఫుడ్ తగ్గించడము మెయిన్ గా. ప్రతి బ్రేక్ లో మనం టీ అంటాము, టీతో పాటు పఫ్ యాడ్ అవుతుంది, పఫ్ తో పాటు ఇంకోటి యాడ్ అవుతుంది. అలా జంక్ ఫుడ్ ని కొంచెం తగ్గించడము. తర్వాత ఒక ఫిజికల్ యాక్టివిటీ, అది సింపుల్ వాకింగ్ దగ్గర నుంచి జిమ్ అవ్వచ్చు, ఆర్ స్విమ్మింగ్, ఎనీథింగ్, సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి యాడ్ చేసుకోండి లైఫ్ లో. ప్రతి డే మనం ఎంతసేపు అంటే, ఈ విషయం నేను ఏ పేషెంట్ కి చెప్పినా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను పని చేస్తూనే ఉంటానండి అని ఒక మాట మాత్రం అంటారు. మీరు చేసే పని వేరు, మజిల్స్ కి స్ట్రెంత్ వేరు. మనం నడుస్తున్నప్పుడు చేతులకి స్ట్రెంత్ రాదు, చేత్తో చేసే పనితో కాళ్ళకి స్ట్రెంత్ రాదు. సో మీరు చేసే పని వేరు, మీ మజిల్ కి ఎక్సర్సైజ్ వేరు. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదో ఒక పాయింట్ లో, అది మార్నింగ్ అవ్వచ్చు, మీరు నైట్ అవ్వచ్చు, అట్లీస్ట్ ఒక 20 to 30 minutes లేదా అట్లీస్ట్ 15 minutes మీకోసం మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండి. సో కమింగ్ టు అంటే సివియర్ అయిపోయి ఇంకా వాళ్ళకి కన్సల్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ని? రికరింగ్ కండిషన్ అని వాళ్ళు గమనించాలి. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ దగ్గరకు వస్తే ఈ రెండింటి దగ్గర గమనించాల్సిన విషయం ఏంటంటే, నెక్ దగ్గర కానీ బ్యాక్ దగ్గర కానీ మన నర్వ్స్ కూడా ఉంటాయి. సో మీ స్పైనల్ కార్డ్ అంటే బ్రెయిన్ నుంచి ఏదైతే నర్వ్ ఉంటుందో అది మీ చేతులకి సప్లై చేసే పార్ట్ నెక్ దగ్గర ఉంటుంది, కాళ్ళకి సప్లై చేసే నర్వ్ సప్లై అంతా కూడా బ్యాక్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే మీ నెక్ పెయిన్ అనేది ఓన్లీ ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా కిందికి పాకడం స్టార్ట్ అయిందో అప్పుడు నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయని అర్థం. ఇక అప్పుడు మాత్రం మీకు మీరుగా చేసుకునే స్టేజ్ నుంచి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్టేజ్ వరకు వచ్చినట్టు. సో మీ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉన్న బ్యాక్ నుంచి కిందికి అంటే థైస్ లోకి రావడం కానీ, లాగుతున్నట్టు ఉండడము, లేదా తిమ్మిర్లుగా ఉండడము, చేతులలో కావచ్చు, కాళ్ళల్లో కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ని కలవాల్సిందే. ఇక మోకాలు, అరికాళ్ళ దగ్గరకు వస్తే ఏ పెయిన్ అయినా కూడా మీ వర్క్ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్న తర్వాత తగ్గిపోతుంది అంటే అది ఓన్లీ ఆ వర్క్ వల్ల వస్తున్న స్ట్రెస్ లో వచ్చిన పెయిన్ అనే అర్థం. ఒకవేళ మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఆ పెయిన్ కంటిన్యూ అవుతుంది అండ్ మీ డే టు డే యాక్టివిటీస్ లిమిట్ అవుతున్నాయి ఈ పెయిన్ వల్ల అన్నప్పుడు మీరు కన్సల్ట్ అవ్వక తప్పదు. సో దట్ ఎర్లీ డయాగ్నోసిస్, yes, when it is disturbing your day. So early diagnosis will have a simple treatment. So late diagnosis appudu obvious గా మా ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా కొంచెం హైయర్ రేంజ్కి వెళ్ళిపోతుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడైతే కొంచెం మీ పెయిన్ అనేది రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు, మీ డే టు డే యాక్టివిటీస్ కి ఇబ్బందిగా ఉంటుంది అంటే మాత్రం ఆర్థోపెడిక్ డాక్టర్ ని కలవండి.